నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. చాలా మంది మటన్ తినడం వల్ల మనకు గుండెపోటే వస్తుందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మటన్ తినడం వల్ల డైరెక్ట్ గుండెపోటే రాదు, కానీ మటన్లో ఉన్న కొవ్వు ఎక్కువ మన బాడీలో చేరడం వల్ల మనకు గుండెపోటు అనేది వస్తూ ఉంటుంది. సో ఈ మటన్ తినడం వల్ల మీకు ఎంత ప్రోటీన్ రిచ్ ఉంటాయో దాని తోడు ఉన్నట్టు అట్లనే మనకు కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం దీన్ని, మనం ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్ లైపో ప్రోటీన్స్ అని చెప్తాము. ఇవైతే ఎప్పుడు మనకు పెరుగుతాయి, దీన్ని చెడు కొలెస్ట్రాల్ అంటాము. హెచ్డిఎల్ ఉంటుంది. సో హెచ్డిఎల్ నుంచి మనకు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ ఎప్పుడైతే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అనేది ఎల్డిఎల్ అనేది ఎక్కువ పెరుగుతుంది, అప్పుడు మనం అది గుండెపోటుకి ఒక దారి తీసినట్టు అవుతూ ఉంటాయి. సో ఇది ఎప్పుడైతే మనకు ఈ ఫ్యాట్ ఎల్డిఎల్ అనేది మన రక్తనాళాలు గుండెకి వెళ్ళి చేరుకుంటాయి, అప్పుడు కొవ్వు జమ అయ్యి మనకు రక్తనాళాలని బ్లాక్ చేయడం మొదలు పెడుతుంది. అలా బ్లాక్ అయినప్పుడు మనకు రక్తపోటు అనేది ఎక్కువ అయిపోయి మనకు ఇట్లా సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి మనం ఏం చేయాలనంటే, అయినంత వరకు ఈ మటన్ అనేది మీరు నెలకొక్కసారియో వారంకొక్కసారియో ఒక్క మనిషికి ఒక 100 గ్రామ్ అంత తీసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నది, సీడ్స్ మళ్ళీ సెరల్స్ అనేవి ఎక్కువ మీరు అలవాటు చేసుకోవాలి. కంపల్సరీ వాకింగ్ ఎక్సర్సైజెస్ అనేది మీ ఏదైతే డైలీ రెగ్యులర్ రొటీన్ ఉంటాయో దాంట్లో యాడ్ ఆన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఇయర్లీ వన్స్ 35 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళందరూ లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ఎర్లీ సిమ్టమ్స్ అనేది డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయడంలో ఈజీ ఉంటుంది. ధన్యవాదాలు.